ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, భూములు లాక్కుంటున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు జగన్. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ హయాంలో 3.5 లక్షల ఎకరాల భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. నాడు లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టే వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగదు. వీళ్ళు చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోళ్ళ భూములు లాక్కోవడము, వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుడు కేసులు పెట్టడము, వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుల మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా కరెక్ట్ సాంప్రదాయాలు కాదు. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని 11 స్థానాలకు దించారు. 3.5 లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా, ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేశారు. వాస్తవం కాదా ఇది? ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ 3.5 లక్షల ఎకరాలు? లిక్కర్ స్కామ్ జరగకపోయినా చంద్రబాబు దుర్బుద్ధితో తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. వైసీపీ హయాంలో మద్యం సేల్స్ తగ్గిపోతే ఎవరైనా లంచాలు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ స్కామ్లన్నీ వైసీపీ పాలనలోనే జరిగాయన్నారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. స్కాము ఎవరి పాలనలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? లిక్కర్లో మీ పాలనలోనే జరిగింది, శాండ్లో మీ పాలనలోనే జరిగింది. ఇవాళ ఎందుకు క్వాడ్జీ సిలికా అంటున్నారు? క్వాడ్జీ సిలికా ఏమైంది ఈరోజు? మీరు కాదా యథేచ్ఛగా దోపిడీ చేసింది? వైన్, మైన్, ల్యాండ్, శాండ్, ఈ 4 స్కామ్లు మీ ప్రభుత్వంలో నుంచి వచ్చినవే కదా. ఇప్పుడు రాజ్ కసరెడ్డిని నాకేం సంబంధం అంటారు రేపు?